బీసీలకు తామే వెన్నెముక అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీసీలను బానిసలుగా చూసిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి చెల్లుబోయిన వేణు విమర్శించారు. బీసీలకు రాజకీయ అవకాశం ఇవ్వాలని ఏనాడు ఆలోచన చేయని వ్యక్తి ఇవాళ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ధర్మాన ప్రసాద్. టీడీపీని బీసీలకు దూరం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు కొడాలి నాని. నిరంతరం పోరాడతాం. చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన, తెలుగుదేశం కూడా. ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలంటే నీ దృష్టిలో బానిసలు, చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసలు. తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగింది. బీసీలు తలెత్తుకు తిరుగుతున్నారు సగర్వంగా. నాడు రాజశేఖర రెడ్డి గారైనా, నేడు జగన్మోహన్ రెడ్డి గారైనా బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలా. కులగణన గురించి ఒక ప్రస్తావన చేశాడు. ఏమని? కులగణన జరగకూడదని, ఎందుకు చేస్తున్నామని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటనలు చేయించావే. ఎక్కడా తాకట్టు పెట్టకుండా బీసీల ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా కుదవ పెట్టకుండా బీసీలను రక్షించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి, బీసీలు వెన్నుముక్క అని చెప్పి చంద్రబాబు నాయుడు గత 25 సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని బీసీలకి పూర్తిగా దూరం చేసి అతని సామాజిక వర్గానికి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. దానికి మనం చూసినట్లయితే అతని సామాజిక వర్గానికి 32 సీట్లు ఇచ్చుకుని బీసీ సామాజిక వర్గాలకి కనీసం దాంట్లో సగం సీట్లు కూడా ఫస్ట్ లిస్టులో ప్రకటించినటువంటి పరిస్థితి. మీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు. మొదటిది, కరుడుగట్టినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీకు నాటుకుని ఉన్నాయి గనక అలాంటి పొజిషన్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు. మీరు మీ పార్టీ పక్కన పెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్వర్డ్ క్లాసులకి వ్యతిరేకి. మీరు జేహో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జేహో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి విసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్